మన పిల్లోడు హర్ష అనే పిల్లోడికి ఈ బండి తీసాము. యువో 475 టెక్ ప్లస్ లేటెస్ట్ మోడల్. సాయంత్రం నైట్ 7కి వెళ్ళాము ఇక్కడి నుంచి. అక్కడికి పోయేసరికి 9 అయింది. అప్పుడు కూడా షోరూమ్ వాళ్ళు మనకు ఉండి దగ్గరుండి ఇచ్చారు బండి. అంటే ఇక్కడ బేరం కుదిరేసరికి లేట్ అయింది, అందువల్ల లేట్గా వెళ్ళాము. నేను వద్దురా రేపు మార్నింగ్ ప్రశాంతంగా తీసుకున్నామంటే లేదు, శుక్రవారం వరలక్ష్మి వ్రతం మంచిది, ఈరోజే కావాలి బండి అని చెప్పి మనోడు నేను బాగా ఫోర్స్ చేసి తీసుకుంటాడు. సరే కదా అని వెళ్ళాము. అయినా మంచిగా కుదిరింది బండి. 2 బండ్లు స్టార్ట్ చేసాము. 3వ బండి ఇది ఇంజిన్ కానీ కొద్దిగా పికప్ కానీ బాగుంది, అందువల్ల ఇది తీసుకున్నాము. అయితే ఇంతకుముందు వచ్చిన సౌండ్ రావట్లేదు మహేంద్రాలో. ఇవో కాబట్టి కొద్దిగా అయినా ఇవోలో కూడా పాత బండ్లు ఇవో వేరు, ఈ బండ్లు వేరు. పాత బండ్లు కొద్దిగా సౌండ్ వేరుగా ఉంది, ఇవి వేరుగా ఉన్నాయి. బండి అయితే బాగుంది. అదే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా లేటెస్ట్ మోడల్ అని, అదే ఈ బండి. పికప్ కానీ బండి హైలైట్ సూపర్గా ఉంది. అయితే బుడజ్ చేసే వాళ్ళకి కొద్దిగా కష్టం, ఎందుకంటే ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది బండి, అందువల్ల వెనక్ కేగిల్స్ కొద్దిగా భారంగా తిరుగుతాయి. అది తప్ప కొరవదంతా సూపర్ బండి. బాగా టిల్లర్ రైడింగ్ కానీ సేద్యం కానీ, అంటే నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను, బాగుంటుంది బండి. మనోడు గారు డెలివరీ చేసాము. చేసి వెంటనే నరసింహకొండకి వెళ్ళాము. ఇక్కడ ఎట్లో రోజు శుక్రవారం కాబట్టి గుడి ఓపెన్లో ఉంది, మంచిగా సెట్ అయింది. 10 అయింది, అదే 11, 12 అయింది, 11 అయింది. వెళ్ళేసి అక్కడ పూజ చేయించుకొని మనం వెళ్దాం అనుకొని వెళ్ళాము నరసింహకొండకి. చూడండి ఫ్రెండ్స్, మనం డెలివరీ చేసేటప్పుడు బయటకు తీసాము. గేర్ ఆయిల్ అన్నీ చెక్ చేసి ఇచ్చారు. ఎంఆర్ఎఫ్ టైర్లు ట్రై చేశాను కానీ దొరకలేదు, షోరూంలో ఎంఆర్ఎఫ్ టైర్లు లేవు. అందువల్ల మేము తప్పక మామూలు జేకే టైర్లు తీసుకున్నాము. దానికి డబుల్ బటన్ వచ్చింది, అందువల్ల ఇవే తీసుకున్నాము. నరసింహకొండలో పూజ చేయించుకున్నాము. పూజ చేయించుకుని చూడండి ఫ్రెండ్స్, నరసింహకొండ నుంచి బయటకు వస్తున్నాం పూజ చేసుకుని.